కాకతీయుడు షూటింగ్ వినుకొండలో స్టార్ట్ అయింది. బట్ అందుకని ఓపెనింగ్ అంతా అక్కడే జరిగింది. మన పబ్లిక్ తోటి మీడియా తోటి మీటింగ్ జరగలేదు. ఇదే ఫస్ట్. కాకతీయుడు నిర్మాత లగడపాటి సీను, హీరో తారక్ బాబు. మేము ముగ్గురు ముఖ్యంగా హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనే దానికన్నా కూడా మేము బాగా బెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని సంవత్సరాలుగా చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాం. బాబు మేమిద్దరం ఆల్రెడీ వెంకటాద్రి చేసాం రామకృష్ణ బ్యానర్ మీద. సో ఇప్పుడు కాకతీయుడు చిత్రం లగడపాటి సీను ఫస్ట్ సినిమా, శ్రీ ఎల్వీఆర్ బ్యానర్ మీద తీస్తున్న సినిమా. నాకు బాగా ఫ్రెండు. ఈ సినిమా చేస్తే మా ఊర్లోనే చేయాలన్నయ్య అని చెప్పేసి కథ దగ్గర నుంచి ప్రతిదీ తను నాతో మాట్లాడి ఆ సినిమాని ఫస్ట్ టైం వినుకొండ పరిసర ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో చాలా అద్భుతంగా, గుంటూరు జిల్లాలో ఇటువంటి మంచి లొకేషన్లు ఉంటాయన్నంత లొకేషన్లు వెతికి తీసాము. చాలా అద్భుతంగా షూటింగ్ జరిగింది. కాకతీయుడు చిత్రం 80% అయిపోయింది. అంతేకాకుండా అక్కడ ఫర్దర్గా ఈ లొకేషన్లో మనకు రాజమండ్రి ఇటు ఎలా ఉంటాయి అంత గొప్పగా అటువంటి మంచి లొకేషన్లు ఉన్నాయి. ఈ సినిమాకి అక్కడ ప్రజలందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేశారు. ఈ సినిమాకి మన తెలుగు అమ్మాయిలు ఇద్దరు వినుకొండ సైడ్ షూటింగ్ చేయడానికి మాకు అన్ని విధాలు కోఆపరేట్ చేసినటువంటి నాకు, బాబుకి, ప్రొడ్యూసర్ గారికి, మా అందరికి బాగా మిత్రుడు తారక్. అలాగే ఇక ఈ సినిమా గురించి తర్వాత కాకతీయుడు ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ. మేము తీస్తున్న మొదటి చిత్రం కాకతీయుడు. ఈ సినిమాకి మెయిన్ మా సినిమా హీరో కన్నా మా నందమూరి తారక రత్నారావు గారితో ఒక 10 సంవత్సరాల నుంచి మాకున్న అనుబంధం ఈ సినిమా కాకతీయుడు. అలాగే డైరెక్టర్ సముద్ర అన్న, మేమిద్దరం ఒక జిల్లా వాళ్ళం, ఒక ప్రాంతం దగ్గర వాళ్ళం. అందుకనే సముద్ర అన్నతో, తారక రత్న అన్నతో సినిమా తీయాలనేది నాకు యాంబిషన్, నాకు కూడా. అందుకే ఈ సినిమా మా ఊర్లోనే షూటింగ్ పెట్టి 30 డేస్లో 80% సినిమా అయిపోయింది. మిగతాది 25 నుంచి షెడ్యూల్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మంత్లో ఆడియో ఫంక్షన్ చేసి ఆగస్టులో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్లో ఉన్నాం. ఇది నేను వి సముద్ర గారితో చేస్తున్న రెండో ఫిలిం. ఇది నాకు రెండో ఫిలిం కూడా సముద్ర గారు అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకి చాలా రుణపడి ఉంటాను. అట్టు ఇందులో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, నందమూరి వారసులు తారకరత్న బాబు గారితో ఫిలిం చేయడం అంటే అది నాకు చాలా అదృష్టం. అందువల్ల నేను దానికి ఎంత కష్టపడాలన్నా కష్టపడతాను. ఎందుకంటే యాక్షన్ పార్ట్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ అంటే ఇంక మరి ఆయన ఎలా చేస్తారనేది తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా నేను కష్టపడాలని డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ. నేను హీరోయిన్గా ఫస్ట్ మూవీ నాకు ఇది. ఎల్వీఆర్ ప్రొడక్షన్స్లో ఇంట్రడ్యూస్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీను గారికి, సముద్ర గారికి, తారక్ గారికి చాలా థ్యాంక్స్. సినిమా గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగినంత వరకు చాలా బాగా వచ్చింది. కెమెరామెన్ బాబు గారు మమ్మల్ని చాలా అందంగా చూపించారు. చాలా మంచి లొకేషన్స్లో ఎంతో ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో షూటింగ్ జరిగింది. ఎంతో ఇష్టంతో కష్టపడి వర్క్ చేశాము. ముందు జరిగేది కూడా ఎంతో బాగా జరుగుతుంది అనుకుంటున్నాను. సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎల్వీఆర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కాకతీయుడు మూవీలో నేను వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేస్తున్నాను. సముద్ర సార్ డైరెక్షన్లో చేయడం రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ తారక్ సార్తో చేయడం కూడా చాలా హ్యాపీ. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరు చూసేటప్పుడు మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మా మూవీ చూసి మీరందరూ మాకు బ్లెస్ చేయండి. థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కెమెరామ్యాన్ సార్. చాలా టైమ్స్ తిట్టినా నేను బాగా చేయాలని నా కోసం చెప్పేవాళ్ళు. ఆల్రెడీ మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా సీను గారిది నాది ఇప్పుడు కాదండి, ఇట్స్ బీన్ 10 years. మా అనుబంధం అనేది స్టార్టెడ్ 10 years బ్యాక్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సినిమా చేస్తే మీతోనే చేస్తాను అని చెప్పి ఒక పట్టుదలతో ఫస్ట్ టైం ఆయన నిర్మిస్తున్న చిత్రం ఈ కాకతీయుడు. అలాగే దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్ మా డైరెక్టర్ గారు సముద్ర గారితో. ఇది నా రెండో సినిమా. ఆయన గురించి నేను బుక్కే రాస్తానని చెప్పి అందరికి చెప్తుంటా. అంత
ఇంటిమేసీ మా ఇద్దరికి ఉంది. సో ఇట్స్ బీన్ గ్రేట్ ఫన్ అండి. అంటే ఇట్స్ బీన్ లైక్ మై అంటే ఏమంటే సొంత బ్యానర్ అని నేను చెప్పగలుగుతాను. సినిమా పరంగా సినిమా, అలాగే సినిమా తర్వాత అందరం కూర్చి సరదాగా ఉండి కూడా ఇట్స్ బీన్ లైక్ అ టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ మా కెమెరామెన్ పిఎస్ బాబు గారు, ఆయన కూడా ఇప్పుడు కాదండి, ఈవెన్ హీస్ బీన్ ట్రావెలింగ్ విత్ మీ ఫర్ ద పాస్ట్ 10 years. సో ముందుగా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. బికాస్ అందరిని అందంగా చూపిస్తూ లొకేషన్ క్యాప్చర్ చేస్తే డిఓపి, ఒక మంచి డిఓపి మాకు దొరికారని చెప్పి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఫస్ట్ స్టోరీ అండి, సబ్జెక్ట్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఆల్ ద క్రెడిట్ గోస్ టు మా మల్కర్ అనే అండి. ఈజ్ బీన్ దర్. అంటే షూటింగ్ స్పాట్లో ఉండి స్పాట్లో ఇంప్రూవైజేషన్ చేస్తూ ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఆయన కూడా సజెషన్స్ ఇస్తూ ఈజ్ బీన్ దర్ విత్ అస్. అండ్ ట్యూన్స్ పరంగా వస్తే 5 songs అండి, 5 ట్యూన్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేశారు మా శంకర్ గారు. ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. డిఫరెంట్ ట్యూన్స్ అండి, ఒక మాస్ కానివ్వండి, లేకపోతే క్లాస్ కానివ్వండి, అలాగే మెలోడీ కానివ్వండి, అన్నీ కూడి ఉన్న ఒక ఆడియో అనమాట. 1వ నెంబర్ కుర్రాడు ఆడియో ఎలా ఉంటుందో ఈ ఆడియో కూడా అలాగే ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, అండ్ మాకు వినుకొండలో మేము షూటింగ్ చేసిన రోజులల్లో మాతో ఉండి మాకు ఏం కావాలన్నా అందించగలిగిన వ్యక్తి మా అడ్డగిరి తారక రామ్ గారు. ముందు ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, టోటల్ యూనిట్ అండి. ఇప్పుడు హీరోయిన్స్ గారు ఉన్నారు, యామిని గారు, శిల్ప గారు. ఫస్ట్ ఫిలిం అయినా కూడా అలా కాకుండా ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద క్యారెక్టర్స్. అండ్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కూడా దగ్గరుండి, డైరెక్టర్ గారి దగ్గరుండి వాళ్ళతో చేయించగలిగారు. అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఇద్దరు కూడా దెవ్ డన్ ద బెస్ట్ ఆఫ్ దర్ పర్ఫార్మెన్స్. ప్యాడింగ్ వైజ్ వస్తే వినోద్ కుమార్ గారు, విలన్గా వినోద్ కుమార్ గారు, మా అమ్మ క్యారెక్టర్ వచ్చి ప్రభమ్మ గారు. ఇట్స్ బీన్ అ టోటల్ ఫన్ జర్నీ అండి. ఒకే స్కెడ్యూల్లో వినుకొండలో 80% చేయటం, అంటే 30 days చేసాం వినుకొండలో. ఫస్ట్ టైం అనమాట వినుకొండలో ఒక షూటింగ్ జరుగుతాం, అది కూడా 30 days. సో ఒకే స్ట్రెచ్న 80% అయిపోయింది. సో ఇంకొక 1-2 weeksలో వీ గోయింగ్ టు స్టార్ట్ ది షూట్ అగైన్. ఇంకా 20% కూడా అక్కడ చేసేసి నెక్స్ట్ మంత్ ఆడియో ఫంక్షన్ అనుకుంటున్నామండి. సో ది టోటల్ మూవీస్ కమ్ అవుట్ వెల్. మా యూనిట్ అందరినీ కూడా మీరు బ్లెస్ చేసి ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.